ఈరోజు వర్తమాన ధ్యానాంశం నిజమైన ప్రేమ. ఉదయకాలమున ఏకీభవించిన మీ అందరికీ క్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. ఆమేన్. ఆ మధ్య నిండు గర్భిణి అయిన ఒక సహోదరి ప్రార్థనా సహాయం నిమిత్తం నా దగ్గరకు వచ్చింది. అన్నా, నేను చాలా పెద్ద సమస్యలో ఉన్నాను. ఈ సమస్య ఎలా తీరుతుందో నాకు అర్థం కావడం లేదు. నా భర్త నిండు గర్భిణిగా ఉన్న నన్ను నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. గర్భిణీగా ఉన్న నేను ఉద్యోగం చేయలేను, ఇంటి అద్దె కట్టలేను, మందులు కూడా కొనలేని పరిస్థితి. బిడ్డను కన్న తర్వాత భర్త సహాయం లేకుండా ఎలా ఆ బిడ్డను చూసుకోవాలి? ఈ ఆలోచనలు వస్తుంటే తల పగిలిపోతుంది, నా గుండె అలసిపోతుంది. ఇటువంటి స్థితిలో నా భర్త నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయాడని చెబుతూ ఎంతగానో ఏడుస్తుంది. అప్పుడు దైవజనుడు చెప్పాడు, అమ్మా, నీ భర్త నిన్ను ఇట్టి స్థితిలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడన్న మాట వినడమే కష్టంగా ఉంది. కానీ నీవు ఎలా భరిస్తున్నావో ఇటువంటి సమయంలో నువ్వు చేయవలసిన ఒకే పని, మీ పేరెంట్స్కి ఫోన్ చేసి వారిని రమ్మని చెప్పు. నీతో పాటు ఉంటూ నీ ఆలనా పాలన చూసుకుంటారు. నీ కష్టములో వారు బాధ్యత వహిస్తారు. వెంటనే వారిని రమ్మని చెప్పమంటే ఆ చెల్లి చెప్పిన మాట, అన్నా, నేను మా అమ్మ నాన్నకు ఫోన్ చేయలేను. కారణము, నేను ఆ అబ్బాయిని ప్రేమించానని కానీ, పెళ్లి చేసుకున్నానని కానీ, ఇప్పుడు గర్భవతినని కానీ మా ఇంట్లో ఒక్కరికి కూడా తెలియదు. ఇప్పుడు నేను 9 నెలల గర్భవతినని మా అమ్మా నాన్నకు చెబితే వారి గుండె ఆగిపోతుంది. అయ్యయ్యో! ఈరోజు ఎంతోమంది అబ్బాయిలు అమ్మాయిల కన్నా తల్లిదండ్రులు కూడా చెప్పకుండా వివాహం చేసుకుంటున్నారు. జీవితంలో అతి ప్రాముఖ్యమైన అతి విలువైన వివాహ విషయాన్ని చెప్పడం లేదు. చెల్లెళ్ళు, సహోదరులారా, జాగ్రత్త. జీవితాంతం తోడుగా ఉంటానని, ప్రాణంగా నిన్ను ప్రేమిస్తున్నానని, నీతోనే సర్వస్వని అబ్బాయిలు చెప్పే మాయ మాటలు నమ్మి మీ జీవితాలను పణంగా పెట్టవద్దు. ఒక ఆత్మీయ తండ్రిగా, అన్నగా చెబుతాను, దయచేసి ఈ పనికిమాలిన లోక ప్రేమలో పడకండి. ప్రేమ వ్యవహారానికి చోటివ్వద్దు. అది ఎంతకైనా మిమ్మల్ని దిగజారుస్తుంది, బ్రతుకును భ్రష్టు పట్టిస్తుంది. ఆ చెల్లి పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ప్రేమించి నీకు తోడుగా ఉంటానని నమ్మించి ఎవరికి తెలియకుండా 4 గోడల మధ్య పెళ్లి చేసుకొని ఆమెను తల్లిని చేసి ఇప్పుడు నవమాసాలు మోస్తున్న తన భార్యను అన్యాయం చేసి విడిచిపెట్టి వెళ్ళిపోయాడే, ఎంత దారుణమైన పరిస్థితి. అందుకే చెప్తున్నాను, దయచేసి పాపిష్టి ప్రేమ వ్యవహారాల జోలికి సాధ్యమైనంత దూరంగా ఉండండి. తల్లిదండ్రులను ఏడిపించకండి. నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన దేవుడు ఉన్నాడు. నీకోసం ఆయన తన ప్రాణాన్ని సిలువలో బలిగా అర్పించాడు. ఆయనది నిజమైన స్వచ్ఛమైన ప్రేమ, విడువని ఎడబాయని ప్రేమ, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రేమ, ఏనాడు దగా చేయని మోసం చేయని ప్రేమ. పాపిష్టి వారమైన మన కోసం తన ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. మోసంతో కూడిన ఈ లోక పాపిష్టి ప్రేమను విడిచిపెట్టి ఎందుకని నిజమైన ప్రేమ కలిగిన ఆ ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించకూడదు? అప్పగించి ప్రశాంతంగా జీవించకూడదు? ఒకసారి ఆలోచించు. మన జీవిత యాత్రలో నమ్మించేవారు, మోసగించేవారు, ప్రేమించేవారు, ప్రేమను పణంగా పెట్టి వంచేవారు ఎదురవుతారు. అందరినీ నమ్మక, అందరికీ నీ కష్టాలు చెప్పుకొనక, నిన్ను ప్రాణంగా ప్రేమించిన యేసయ్యనే నమ్ముకొని ముందుకు సాగమని మనవి. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. కీర్తన గ్రంథము 50:15. ఈ దిన వాక్య ధ్యానములో ఏకీభవించిన మీ కుటుంబాలని దేవుడు దీవించునుగాక. ఆమేన్.